ఏ పై స్క్వాడ్ కామెడీ కోసమే, జస్ట్ ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. మిర్చిలోని డైలాగు 10 నిమిషాలు పాత మనిషిని అయితే గ్లాసు జావా కూడా మిగలదురా, మా వింగు జావా తాగేశారా, పర్లేదని ఛాయతో సరిపెట్టు లైన్లో ఇరికారు, ఎక్స్ ఓడగొట్టారు, కానీ నేను ప్లేట్ ఇచ్చి ఇరికానురా. ఇంకెంతమంది ఫైర్మెన్లు జావ అయిపోయిందని బాధపడాలరా. ఫైర్మెన్లకు పవర్ కావాలి, పరిగెత్తాలని జావ చేసి పోసే బాబుని ఇబ్బంది పెడతారా. జావ తాగడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు తాగలేడు, కానీ చివరికి గిన్నెలే మిగులుతాయి, జావ మిగలదు. వీలైతే ఇడ్లీ తిందాంరా, పోయేదేముంది, మహా అయితే మళ్ళీ ఆకలి అవుతుంది. ఇది అల్లో నేరేడు కల్లదాన సాంగ్. అవుటింగ్ ఇవ్వండి ప్రిన్సిపల్ సారు, లేదా కూడా దూకేసి పోతాను, అంతా సినిమా లేదు మీకు, చుట్టూ కంచే ఉన్నది ఆడ చూడు, ల్యాడర్ ఉంది నాయన, ఎక్కి దూకి పోనా, దూకి చూడు నాయన, రేపు బద్దల్ బసింగాలే. ఇది ఛత్రపతి డైలాగ్. ట్రైనీ తమ్ముడు, అవుటింగ్ అని వచ్చిన, పర్మిషన్ అని వచ్చిన, సింగిల్ గా వచ్చిన, ఎస్ఎఫ్ఓతో వచ్చిన, ఎర్ర టెండలో స్క్వాడ్లన్నీ గ్రౌండ్ లో ఎగురుతాయి, టీషర్ట్లన్నీ ఎరుపు రంగుతో టోపీ ఘాటుకు పరిగెత్తుతాయి. ఇది ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన సాంగ్. ఎక్కడో చదివి ఎక్కడో రాసి ఇక్కడే కలిసాము, ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూటులో, ఉరకలేమని నడవలేమని క్యాబులో వచ్చాము, ఇడ ఎక్కో ఎక్కని ఉరికిస్తున్నారు, ఏమి కాదులే ఎవరు చూడట్లే నువ్వు నడువు, 2 హోసులు 4 రౌండ్లు, సారు చూస్తే అరగుండులు, టైటు లాగులు, గోలీలు భద్రం. అడుగులోన అడిగేసి స్టెప్ అయ్యనా, ఎక్కుదో అని దోయేకని, ముందు స్క్వాడు ముందుకెళ్ళిపోతోందిగా, కళ్ళు దొబ్బినయా కవరు చెయ్యవా, కదం తాలు కలవదు, కాలు పైకి లేగదు, లైన్లో అంగవెడుతా బిడ్డ, ఊరెళ్ళిపోతా మామ, అవుటింగ్ వెళ్తా మామ, 4 రోజులు సెలవులున్నాయి, ఇంటికెళ్ళిపోతా మామ, ఏ ఊరెళ్తావు రామా, నిన్ను పంపేదెవ్వల్ రామా, సర్దిన సామానన్నీ జసతే రామా, ఉగాది పోయే మామ, రంజాను పోయే మామ, పండగ పబ్బం లేక ట్రైనింగ్ లేంది రామ, ఇంటికెళ్ళిపోతే మామ సల్లాటి వీరులు మామ, ట్రైనింగ్ సెంటర్లోన రాగుల జావే మామ, బోండాలు సయ్యా అరే ఇడ్లీలు సయ్యా, పూరీలు సయ్యా అరే ఉత్తప్పం సయ్యా అంటారు, బిర్యానీ ఆర్డర్ పెడతారు, పీటి సయ్యా అరే మట్టి సయ్యా, పూజలు సయ్యా అరే కోట్రీలు సయ్యా అంటారు, మకర చేస్తారు, నీ జావ తాగే రిక్రూటులం, జావ తాగి ఉరికే ట్రైనీలము, టేస్టు పైకి చెప్పలేని మూగ మనుషులం, తాగకుండా ఉండలేని తాగుబోతులం, ఆలోచించండి ఓ బాబు గారు, జావలోన బెల్లమేమో తక్కువైనది, ఇంకొంచెం బెల్లమేస్తే తీయగుంటది. ఆటగాళ్ళు వచ్చేసారు, ఆటగాళ్ళంతా ఇలా అవుటింగ్ చేయకుండా పడుకోబెడితే ఆటగాళ్ళు ఆపుకోలేక బాత్రూమ్కి వెళ్ళిపోతున్నారు. రాత్రంతా ఒకటే అరుపులు, డాడీ డాడీ అని. ఎవరు డాడీ ఎవరు పిలుస్తున్నాడో అర్థం కావట్లేదు. ఆటగాళ్ళంతా దొంగనా కొడుకులండి, అంతమంది పిల్లల్ని చంపేసి ప్రశాంతంగా పడుకుంటున్నారు. చెప్పుకుంటే నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి. అట్లుంటుంది మరి ఆటగాళ్ళు బంగారం
చాలా మంది అడుగుతున్నారా నీ బంగారం ఎక్కడని, మెస్సీలో నీ దోస్తు బంగారం ఎక్కడని అడుగుతున్నారు. ఏమన్నా సమాధానం చెప్పను? నువ్వు చికెన్ కప్పులు 2 తీసుకున్నావని చెప్పనా, లేదా 2 అరటి పండ్లు దొబ్బావని చెప్పనా, ఒకటి చెప్పనా? నేను 1 కప్పు తినలేకపోతున్నాను, నువ్వు 2 తీసి ఎందుకురా పరువు తీస్తున్నావు? చీ పోరా. ఇది ఆరోగ్య మిల్క్ యాడ్. ట్రైనింగ్ అంటే మాకు ప్రాణం. పొద్దున్న 5 గంటలకు లేస్తాం, లాట్రిన్ ముందట లైన్ కడతాం, 2 నిమిషాలకే డోర్ కొడతాం. రన్నింగ్ అంటే నడుస్తాం. మా స్పీడ్ అయితే మకరా చేసినామా మాకెంతో సంతోషం. మా సార్ దగ్గర పనిష్మెంట్ చేయడం కంటే పక్క సార్ దగ్గర ట్రావెలింగ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వీలున్నప్పుడు దొడికి పెడుతుందని తప్పించుకుంటాము. స్క్వాడ్లో అందరూ నన్నే తిడుతుంటారు. మా స్క్వాడ్లో పెద్ద మకరా నేనే. క్షేమం ప్రేమతో మన మెస్ నుంచి రాయుడు గారి రాగి జావా. జానీ జానీ ఎస్ పాప, కుల్లీ లైన్సెల్ నో పాప, ఆదా భయము నో పాప, అంగా వెట్టుడు నో పాప, లాఫింగ్ ఎక్సైజ్ అహాహా. థ్యాంక్ యూ. అద్భుతమైన పర్ఫార్మెన్స్తో అందరినీ అభినందించినందుకు ధన్యవాదాలు. ఇదే కాదు ఇంకా కూడా స్కిట్ ఉందంట. మళ్ళీ రావడం